ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద పడవల తొలగింపు పనులు మూడో రోజు శరవేగంగా కొనసాగుతున్నాయి. గేట్ల వద్ద చిక్కుకున్న భారీ పడవలను క్రేన్లతో తీయడం సాధ్యం కాకపోవడంతో అండర్ వాటర్ ఆపరేషన్ ద్వారా ముక్కలు చేసి తొలగిస్తున్నారు. మొన్న భారీ క్రేన్లతో బోట్లను తొలగించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. ఒక్కొక్కటి 40 టన్నుల బరువు ఉండటంతో అది సాధ్యపడలేదు. దీంతో నది లోపలకు దిగి పడవలను గ్యాస్ కట్టర్లతో ముక్కలు చేసి డైవింగ్ టీంలను అధికారులు రంగంలోకి దించారు. అండర్ వాటర్ ఆపరేషన్ పై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. ఉన్నటువంటి బోట్లు తీయడాన్ని చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ బోట్లు చాలా బలమైనటువంటి బోట్లు, భారీ బోట్లు కావడంతో వీటిని ఇక్కడ నుంచి తొలగించాలంటే చాలా విధాలుగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా బోట్లు అంటే చెక్కతో ఉంటాయి. చెక్కతో ఉండే బోట్లు అయితే అది ఎంత పెద్ద బోట్లైనా కూడా వాటిని ఈజీగా కట్ చేసి తీసేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి బోట్లు పూర్తిగా ఐరన్కి సంబంధించి, ఐరన్ కూడా సామాన్యమైనటువంటి ఐరన్ కాదు, చాలా బలమైనటువంటి ఐరన్. ప్రతి లేయర్కి కూడా పెద్ద పెద్ద ఇనుప గడ్డర్లతో ఈ బోట్ నిర్మాణం జరిగింది. చాలా దృఢమైనటువంటి బోటు, దాదాపు 40 నుంచి 50 టన్నుల బరువు ఉంటుంది ఈ బోటు ఖాళీగా ఉంటే. ఇక నీటిలో పడిందంటే నీటి బరువు కూడా పెరిగి మరింత బరువు పెరిగినటువంటి పరిస్థితి. 100 టన్నులు క్రెయిన్ కూడా దీన్ని కదల్చలేని పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రెయిన్లతో ప్రయత్నాలు చేశారు, కానీ ఎక్కడ కూడా ఈ ఇంచు కూడా కదలైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ బోట్లను తీయడం ఇప్పుడు చాలా కష్టసాధ్యమైనటువంటి పరిస్థితి. అయితే బోట్లు తీయాలి ఖచ్చితంగా, ఎందుకంటే ముందు కనుక వాటర్ కనుక వచ్చినదైతే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి బోట్లను ఖచ్చితంగా తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ బోట్లను ఏ విధంగా తీయాలనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక ప్లాన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు ప్లాన్ బి అనేది ఇప్పుడు జరుగుతుంది. కటింగ్ చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. కొంతమంది వాటర్కి పైన కట్ చేస్తున్నారు, కొంతమంది క్యూబా డైవింగ్ ద్వారా వాటర్కి కింద అంటే దాదాపు 12 నుంచి 15 అడుగులు ఉన్నటువంటి వాటర్లో ఈ కటింగ్ అనేది కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇంజనీర్ ఉన్నారు, ఆయన అడిగి మనం తెలుసుకుందాం అసలు ఎలా వర్క్ జరుగుతుంది ఏంటి అనేది. సార్ చెప్పండి, అసలు వర్క్ ఏం జరుగుతుంది, ఎంత వరకు వర్క్ ఇప్పటి వరకు కంప్లీట్ అయింది, ఇంకెంత టైం పడుతుంది? ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు ఒక టోటల్ పడవ సైజ్ వచ్చేసి 60 ఫీట్ లెంత్, 20 ఫీట్ విడ్త్, 15 ఫీట్ హైట్. అంటే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఒక 3.54 మీటర్ వరకు కటింగ్ అయింది. 2 టీంల కింద కటింగ్ జరుగుతూ ఉంది. ఓపెన్లో కూడాను గ్యాస్ కట్టర్ పెట్టి కటింగ్ అవుతుంది. మ్యాక్సిమం ఇవాళ కటింగ్ అయిపోతే 2 పీసెస్ కింద బయట తీయాలనేది ఇది. ప్రస్తుతం మనతో పాటు ఇరిగేషన్ ఈ ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఉన్నారు కృష్ణారావు గారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏంటి బోట్ల ప్రక్రియ, ఎప్పటికి పూర్తవుతుంది, ఎలాంటి వర్క్ జరుగుతుంది, అసలు ఏంటి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్? నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వాళ్ళు మధ్యలో 1 గంట భోజనం చేసి అండర్ వాటర్ కటింగ్ చేస్తున్నారు. అక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు కనపడతా ఉంది, ఈ సైడ్ చూస్తున్నారు కదా, 2 పీసులు కనపడుతున్నాయి. అట్లాగే అటుపక్క కూడా 2 పీసులు ఒక సైడ్ కట్ అయింది, అటుపక్క నీళ్ళలో ఉన్నది. బాటంలో కింద ప్లేటు, పైన ప్లేటు, మధ్యలో వేరే ఇంకా మళ్ళీ ఛానల్స్ అని యాంగిల్స్ అని స్ట్రెంగ్తన్ చేసి ఉన్నాయి. వాటిని కట్ చేసుకురావడం లేట్ అవుతుంది. అంటే 1 మీటర్ కట్ చేస్తే అక్కడ ఆ ప్లేటు, పైన ప్లేటు, మధ్యలో ఉన్నాయి కట్ చేయాలంటే 1 మీటర్ చేయాలంటే అక్కడ 3 మీటర్లు కట్ అయితే కానీ 1 మీటర్ బాటమ్ కట్ అవ్వట్లా. ఈ విధంగా చేయటం వలన వేరే టీములు కూడా 2 టీములు, నిన్న 1 టీమే చేసింది, ఈరోజు 2 టీములతో ప్రయత్నం చేస్తున్నాం త్వరగా కంప్లీట్ అవ్వడానికి. వీలైనంత త్వరగా వీళ్ళు ఇది 1 కంప్లీట్ చేస్తే దానివల్ల మనకి రెండోది ఏ విధంగా త్వరగా మనం చేయగలం అనేది ఈ ఎక్స్పీరియన్స్తో వాటిని త్వరగా తీయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంటే భారీ క్రెయిన్లు తీసుకొచ్చారు, వాటితో లిఫ్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఎందుకంటే ఇది 40 నుంచి 50 టన్నులే, కానీ 100 టన్నుల సామర్థ్యం ఉన్న క్రెయిన్లు తీసుకొచ్చారు. నేనంతా కూడా ప్రయత్నం చేశారు. ఎందుకు సార్ అది వర్కౌట్ కాలేదు? అవి కింద ఇరుక్కుపోయిన ఒక దాంట్లో ఒకటి, అంటే దాదాపు ఒక్కోటి 40-50 టన్నులు ఉంది. దాంట్లో ఉన్న నీళ్లు అన్నీ కలిపి ఒకదానికొకటి ఇరుక్కున్నప్పుడు 100 టన్నులు కాదు, అది 150-200 టన్నులు అవుతుంది. అందువల్ల మనం వేసిన ఈ ప్రయత్నాలన్నీ సఫలం కాలేదు. ఈ కటింగ్ ప్రాసెస్ వల్ల సక్సెస్ అవుతారంటారా, లేదంటే ప్లాన్ సి కూడా ఏమన్నా ఉందా? కటింగ్ ప్రాసెస్ వచ్చిన తర్వాత దాన్ని బయటికి లాగటమే, 2 ముక్కలు అవుతాయి. ఆ ముక్కలు అయిన తర్వాత పైనుంచి తీయటమా లేకపోతే అవతలకి ముక్కలు లాగటమా అనేది, ఆ కింద ఉన్నాయి కూడా ఏమన్నా ఉంటే కట్ చేసి బయటికి లాగటానికి కానీ పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం.
ఎంత టైం పట్టే అవకాశం ఉంది, ఎన్ని రోజులు పట్టొచ్చు? ఎందుకంటే ఇప్పటికే మీరు అనేక ప్లాన్లు ఫెయిల్ అయ్యాయి, ఇప్పుడు మరొక ప్లాన్ చేస్తున్నారు. ఇచ్చినటువంటి టైం ఎంత ఉంది? ఇప్పుడు ఎంత టైంలో మీరు కట్ చేసి దీన్ని మొత్తం ప్రాసెస్ పూర్తి చేయగలుగుతారు? మనం నిన్నటి నుంచి మొన్న ఇది ఫెయిల్ అయింది, నిన్న ఇది మొదలుపెట్టాము. నిన్న ఒక టీమే వచ్చేసింది, ఇక్కడ కాగట్లేదని చెప్పి మళ్ళీ వాళ్ళ రిక్వెస్ట్ చేస్తే ఇంకో టీం కూడా వస్తుంది. తర్వాత లాగటానికి కూడా వేరే వాళ్ళు ఇంకో టీం వస్తున్నారు. వీలైనంత త్వరగా ఎంత త్వరగా కంప్లీట్ చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. అంటే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద బోట్స్ని తొలగించాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ బోట్లను తొలగించేందుకు మరొక 3-4 రోజులు సమయం ఖచ్చితంగా పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే భారీ బోట్లు కాబట్టి, పూర్తిగా ఐరన్తో నిండి ఉన్నటువంటి బోట్లు కాబట్టి వీటిని కట్ చేసేందుకు ఇప్పటికే 2 టీములు పనిచేస్తున్నాయి. మరొక 2 టీములు కూడా తెప్పించబోతున్నారు. ముక్కలుగా జరిగిన తర్వాత వాటిని క్రెయిన్లతో ఇక్కడి నుంచి తొలగించే ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. కెమెరా పర్సన్ సునీల్తో దుర్గానాయుడు, 10 టీవీ, ప్రకాశం బ్యారేజ్ నుంచి.